जय हो माता श्री अनुसुया राजराजेश्वरी श्री परात्परे। जय जगन्माता अनुसुया माई की जय। जय हेमवतेश्वर की जय। नमो नमः। అవతరణ. అమ్మ జననము. చైత్రశుద్ధ ఏకాదశి తెల్లవారుజామున శీర్షోదయ కాలము గంటలు 4:30లకు జనన కాలము అరుణోదయము గంటలు 4:30. పుట్టిన ఆకృతి చేతులు కాళ్ళు మెలిక వేసుకుని తెల్లగా తెలుపులో గోధుమ రంగుగా పొడవైన ఆకృతిగా కనపడుతూ క్రాస్గా ముడుచుకుని కనురెప్పగోడ సర్వాంగములు కదలిక లేకుండా అరమోడ్పు కన్ను అంటే చాపనిద్ర మాదిరిగా ఏడ్పు లేకుండా ప్రాణం ఉన్నదా లేదా అనే అనుమానంతో ఉండగా పిచ్చికోటి కదిలించి కంటి వంక చూస్తూ పాపం ఈ పిల్ల కూడా పోయిందేమో, ఈ రంగమ్మ తల్లి దురదృష్టవంతురాలు, ఈ సంవత్సరంలో 4 బిడ్డలను పాతర పెట్టినది. ఈ మాట అనగానే తల్లి చివాలున లేచి అమ్మ ముఖం వంక చూస్తూ ఉన్నది అమ్మమ్మ. అమ్మ ప్రాణం లేని కళలు కాక తను పడుతున్న బాధ అంతా అమ్మ ముఖంలో చూచింది అమ్మమ్మ. అమ్మను చేతికి తీసుకుని నా మనస్సులో ఉన్న బాధ అంతా బిడ్డ ముఖంలో చూస్తున్నానా, లేక నా మనసులో ఉన్న దానిని బట్టి కనపడుతున్నదా, ఈ పట్టి నాకు దక్కేనా అని ఆవేదనతో లోగడపడ్డ బాధను మరచి యథాగుండెపడి ఆ మూర్తినే చూస్తూ మూర్తీభవించిన మాతృప్రేమతో అమ్మమ్మ హృదయంలో ఏవో సముద్రపు అలలు మోతగా వినపడుతూ శరీరం కొయ్యబారి అమ్మను చేతిలో పెట్టుకుని కూర్చుంటుంది. ఇది మంత్రసాని చూచి పెద్దగా కేకవేసి, నాయనా, పిల్లలే కాక నీ భార్యకు నీకు రుణం తీరింది, పాపం ధర్మరాజువి అని ఆదుర్దాతో అమ్మమ్మకు మంత్రసాని చికిత్స జరిపి అమ్మ వంక చూచి, ఏమమ్మా, మా అమ్మ ప్రాణాలు తీయడానికి పుట్టావా అని చేతుల్లోకి తీసుకోబోగా అమ్మ నవ్వు ముఖంతో ఏడుపు సాగించింది. అమ్మమ్మకు ప్రాణాలు వచ్చినాయి. ఇంతలో తాతగారు ఇంతకు నక్షత్రం ఏమిటో చూద్దామని పంచాంగం దగ్గరకు పరిగెత్తి పంచాంగం పట్టుకుని తెరవగానే అదే పేజీలో ఆశ్లేష నక్షత్రం 4వ పాదం వర్జం చైత్ర శుద్ధ ఏకాదశి బుధవారం వృశ్చిక లగ్నం కనిపించగానే తాతగారు తల ఊపి, కానియ్యి, వాళ్ళ అమ్మ తాతగారికి జాబు రాద్దాం, నాకు శాంతి ఉన్నట్లు కనబడుతున్నది, పెద్దవాడు ఆయన అభిప్రాయం తీసుకుందాం అని తనలో తాను మాట్లాడుకుంటూ అటు ఇటు పచారు చేస్తూ ఉండగా ఇంతలో అమ్మ ఏడుపు తాతగారికి వినపడుతుంది. పర్వాలేదు, ధ్వని బాగానే ఉన్నది, వీళ్ళు చెప్పినంత భయం ఏమీ ఉన్నట్టు లేదే అనుకుంటూ గడియారం వంక చూడగానే గడియారం ఆగిపోయి ఉంటుంది 4:30 గంటలకు. అయినా ఇదేమిటి, పుట్టేటప్పటికి ఉన్న గంట ఇదేనా, నా బ్రతుకు చక్రము కూడా ఇంతేనా అని తాతగారు అనుకుంటారు. అమ్మ భూమి మీద పడిన వెంటనే మంత్రసాని బొడ్డు కోయుటకు చాకు పట్టుకోగానే దారం లేదని గుర్తు వచ్చి మంత్రసానికి ఎలాగో దారము తెచ్చి ఇస్తారు. ఆ దారము చేతబోని బొడ్డుకు ఎన్ని చుట్లు చుట్టినా మామూలు దారము మిగిలే ఉంటుంది. ఇంత పెద్ద దారమా అని విసుక్కుని మంత్రసాని బొడ్డు కోయుటకు చాకు పట్టుకుంటుంది. చాకు అతి పొడవుగా మెరుస్తూ త్రిశూలం మాదిరిగా కనబడుతూ చేతికి అమరకుండా ఉంటుంది. బొడ్డు వంక చూడగానే బొడ్డులోని ముడుపు శంఖం వలె కనిపిస్తుంది. ఏ పని తోచక కొయ్యలేక తడబడి ఇది ఏదో జబ్బో గాలి చేస్టో అనుకుంటుంది. కానీ 1 గంట తరిచి చూడగానే బొడ్డు కమలముగా అతి కోమలముగా అందులో ఎవరో ఒక అమ్మ అలంకారంతో నిలబడినట్లు కనపడుతుంది. అట్లా 15 నిమిషములు విభ్రమంతో చూసి ఈ పిల్ల పుట్టకే గాలిలో పుట్టింది, ఈ పిల్లకు ఎన్నాళ్లకు నయమవుతుందో ఏమో అని అనుకొంచుండగానే కమలంలో ఉన్న రేకులు ఊగుతూ ఉంటాయి. కమలంలో ఉన్న బొమ్మ గిరగిర తిరుగుతూ ఉంటుంది. కళ్ళు తిరుగుతున్నాయేమో అని మంత్రసాని కళ్ళు మూసుకుని కూర్చుంటుంది. కొంతసేపటి కళ్ళు తెరవగా కొద్ది దారము మామూలు చాకు కనిపించుతాయి. పక్కవారు బొడ్డు కోయుటకు ఇంత ఆలస్యమైందేమి అని అడుగగా నా కళ్ళు తిరిగినవి అని చెప్పి పని పూర్తి చేస్తుంది.
కానీ ఆమె మనస్సు మాత్రం అదృశ్యమైన ఆ దృశ్యం మీద లగ్నము అయినది. ఇంతలో మంత్రసాని, అయ్యా దండమండి, ఈ పూటకి అదృష్టవంతుడివే తాతగారు, అదే నేను అనుకుంటున్నా. మరో పాటను గురించే నా బ్రతుకే సమస్య అయి కూర్చున్నది అని కంటినీరు 2 బొట్లు తాతగారు పాదాల మీద పడ్డవి. ఆ నీరు పడేటప్పుడు మనస్సులో ఈసారి పిల్లలదే కాక పెద్ద ప్రాణాన్ని గురించి కూడా ఆలోచనగా ఉంది అని నీటి బొట్ల వంక తల వంచి చూడగానే పురిటింట్లో ఉన్న బిడ్డ ఆ నీటి బొట్టులో కనపడుతుంది. ఆశ్చర్యపడి కళ్ళు పెద్దవి చేసి తరచి చూచును. ఇది అసాధారణం, ఇది అంతా నా మనోభ్రమ. నిశ్చేష్టుడై చాలా వరకు తోచనివాడై అమ్మమ్మ దగ్గరకు వెళ్ళి చూస్తూ నుంచుంటాడు. అమ్మమ్మ నిద్రపోతున్నట్లు కళ్ళు మూసుకుని పడుకొన్ను. కానీ ఆమె మనస్సులో ఏదో ఒక బరువైనది, తనకు మించినది పక్కలో ఉన్నట్లు తోచి తాతగారు వస్తే బాగుండు అనుకుంటుంది. ఈ సంగతి వారికి చెప్పుకుందామని కళ్ళు తెరవగానే తాతగారు ఎదుటనే ఉందురు. ఒకరిని చూసి ఒకరికి ఉభయల వెంట కళ్ళ వెంట ఒకేసారి బాష్పములు కారును. అట్లా 5 నిమిషముల కాలము జరిగాను. అమ్మమ్మ తాతగారిని పిల్లను చూడమన్నట్లుగా తల ఊపును. తాతగారు చూశాను అన్నట్లుగా తల ఊపును. అదే సమయంలో అమ్మ కదలి ఒకసారి తాతగారి వైపు, ఒకసారి అమ్మమ్మ వైపు తల తిప్పి చూసును. అది చూసి అమ్మను డొక్కలోకి లాక్కుని, ఇది ఏమాత్రం బాకీయో అని మనసులో, ఈ బిడ్డనైనా ఎవరైనా పెంచుకుంటే బాగుండును అని అనుకుని తాతగారి వైపు చూసి, నక్షత్రం చూశారా, మా నాన్నగారికి జాబు రాశారా అని అమ్మమ్మ అడుగును. జాబు రాసిన మన జాతకాలు మారుస్తారా అని నిట్టూర్పు విడిచి తాతగారు అన్నారు. అన్ని కాన్పులకి ఈసారికి తేడా కనపడుతున్నది. ఇంతలో మంత్రసాని వచ్చి, రంగమ్మ తల్లి, ఇంతకీ నోటిలో రొమ్ము పెట్టావా అని అడిగింది. అమ్మమ్మ, నా పాపాలు నాగాం అంటుంది. నాగాం, ఇప్పుడు ఇయ్యమ్మ, తర్వాత నేను పెంచుతానులే. అమ్మ ముఖం వంక చూసి పాలివ్వడానికి ప్రయత్నించును. తాతగారు, జాగ్రత్త, అతి సున్నితంగా ఉంది పిల్ల. పోనీలే, శరీరానికి ఉన్న సున్నితత్వం ఆయుర్దానానికి లేకుండా ఉంటే. అమ్మ మెలికపడ్డ కాళ్ళను కొంచెం పైకి ఎత్తగానే గజం పొడుగున్న కాళ్ళలాగా కనిపించగా అమ్మమ్మకు బతకని బిడ్డ బారెడు అని అమ్మ చేతులు తీసుకుని తన చేతిలో పెట్టుకుని చేతుల వంక చూడగానే అమ్మ చేతివేళ్ళు తళుక్కున సూర్యకిరణాల వలె కనిపించును. వెంటనే అమ్మమ్మకు తనకు తెలియకుండానే ఏడుపు నవ్వు పెద్దగా వచ్చెను. వెంటనే ఇల్లంతా కాంతులతోనూ అమ్మ మురికిగా కనపడ్డం. అమ్మమ్మ, నాగాం, బిడ్డకి ఇంకా నీళ్లు పోయలేదేమి? నాగాము, నీకు చీరే కట్టకపోతే బిడ్డకు నీళ్ళేమిటి? అమ్మమ్మ, ఇంతకు అమ్మ పుట్టి 5 గంటలైనదా అని, ఇది ఏమిటి అమ్మ అంటున్నాను, అమ్మాయి పుట్టి. నాగాం, నాకేమమ్మా, 5 గంటలు దాటి 6వ గంట అవుతుంది అని అమ్మమ్మని లేవదీసి కూర్చోబెట్టి చీర కడుతూ అమ్మ వంక చూస్తుంది. అమ్మ నాగాం వంక చూచును. నాగాం వెంటనే, నీ బిడ్డ కళ్ళు తెరిచింది, ఎండ తీక్షణంగా ఉంది, నాకేదో తెలియని ఆనందంగా ఉంది. ఇందాక ఓడి జరిగింది, అప్పటి నుంచి నాకు భలే సంతోషంగా ఉంది అంటూ చీర కట్టి పడుకోబెట్టి అమ్మను చేతులలో పెట్టుకుని దొడ్లోకి పోయి, మా అమ్మకు నీళ్లు పోస్తారా అంటూ వంట ఇంటి వైపు వెళ్ళగా, అమ్మ మేనత్త, బామ్మగారు, పురిటి పెట్టిన వంట ఇంటి వైపు తీసుకొచ్చావు, ఇదంతా మైలు పడిపోదా అంటూ పెద్దగా అరుస్తూ నీళ్లు తోడిస్తా పద అని ఆవు పంచతం చల్లి అమ్మకు స్నానం చేయించి అమ్మను బామ్మ చేతుల్లోకి తీసుకుంటుంది. బామ్మ అమ్మ వంక చూసి, అమ్మ, 3వ తరం ఆడపిల్లవు పుట్టావా, ఒళ్ళు తుడవాలంటేనే భయంగా ఉంది, చేతులు కాళ్ళు ఎక్కడ ఊడి వస్తాయో అన్నయ్య అని తాతగారు వంక చూసి, తెల్లగా ఏకులా ఉందిరా అన్నది. తాతగారు, వాళ్ళు దృఢంగా ఉండి మాత్రం ఏం ఒరిగించారు, అంతా రుణ సంబంధమేగా అని అనగానే బామ్మ చేతిలో ఉన్న అమ్మ ప్రశాంతంగా నిద్రపోతూ, బ్రతకటం రుణమేగా అని అమ్మ అన్నట్టు తాతగారికి తోస్తుంది. కానీ అమ్మ అన్నది కాదు, నా మనోభావం అని అనుకుంటారు. మధ్యాహ్నం 12 గంటలు అవుతుంది. బామ్మ అమ్మను తీసుకుని వచ్చి అమ్మమ్మ పక్కలో పడుకోబెట్టగా ఇంతలో ఇరుగు పొరుగు వారు వచ్చి, ఏమమ్మా, కోడలు పుట్టినదా అని అంటారు. బామ్మ, ఎందుకులే అమ్మ, ఇదివరకు అనుకున్నది అయిందా,
ఇది అవడానికి. ఈ పిల్ల ఈడు కూడా కాదు. కృష్ణశర్మ గారి భార్య వెంకట సుబ్బమ్మ గారు బామ్మగారికి ఆడబిడ్డ. వెంకట సుబ్బమ్మ తప్పకుండా ఈ పిల్ల నీ కోడలే అవుతుంది. 10 సంవత్సరములే తేడా కదా, ఎంత తేడా, రాసిపెట్టి ఉంటే తప్పకుండా జరుగుతుంది. బామ్మ ప్రతిదీ అంతేగా, బ్రహ్మాండం వారింటికి నేనొచ్చా చాలులే. వెంకట సుబ్బమ్మ ఉన్నన్నాళ్ళు ఉండి తీరా గరుడగుడ్డ కట్టేనాడు పురుడు వచ్చింది. ఇద్దరం పీటల మీద కూర్చునేవాళ్ళం. ఈ సంవత్సరమే దేవాలయం ధర్మకర్త కావడం, ప్రతిష్ఠ కావడం, రాజరాజేశ్వరి యంత్రం వేయడం, మౌనస్వామి మీరిద్దరూ పీటల మీద కూర్చోమని చెప్పారు అని బాధపడుతుంది. బామ్మ ఇవాళ కొత్త ఏమున్నది, మన్నంవారికి ఎప్పుడూ పురుళ్ళు సూతకాలేగా అంటూ బిడ్డకు పాలు ఇంతవరకు ఇవ్వలేదు అని బామ్మ పాలిస్తుంది. నాకు పచ్చపు పాలే, జబ్బు చెయ్యవు కదా. అమ్మమ్మ నీ పాలకేమమ్మా, సత్యమైన పాలు, నిత్యము నీ పాలే ఇయ్యమ్మా. అమ్మ నా పిల్లవాడు పాలు తరిగిపోతాయిగా. అమ్మమ్మ నీ పిల్లవాడికి నేను ఇస్తాను, నా పిల్లకు నువ్వు ఇవ్వు. బామ్మ నా పాలు నీ పిల్ల భరించగలదు, కానీ నీ పాలు నా పిల్లవాడు భరించలేడు. అనగా నీ పాలు వాతపు పాలు అనే బామ్మ అమ్మకు పాలిస్తూ ఉండగా తన పిల్ల ఈ పిల్లేనని తోస్తుంది. అమ్మ తల ఊపుతుంది. బలహీనం మీద మెడలు ఊపుతా ఉందని బామ్మ అనుకుంటుంది. బామ్మ అమ్మను అమ్మమ్మ పక్కలో పడుండబెట్టి ఇంతకు ఆముదం కుడిపారా అంటుంది. ఆముదం కుడపలేదు, కానీ కడుపులో మురికి పోలేదు. తల ఊపుతూ ఉంది. 1 గంట ఉండి కుడపవచ్చులే అని పరుండబెట్టి పొట్ట తడిమి చెక్కిళ్ళు పట్టుకుని పడుకో తల్లి పడుకో అంటూ వదినగారు పిల్ల వైపు తిరిగి పడుకో. అమ్మమ్మ పిల్లల వైపు తిరిగిన వాళ్ళంతా పోయారు. పిల్ల నా వైపు తిరిగితేనైనా బ్రతుకుతుందేమో. బామ్మ నీ వీపు పిల్ల కనపడకూడదమ్మా, అసలే వెన్నెమ్మ కథ తెలుసు కదా అని పిచ్చికోటిని కాపలా ఉండమ్మా అని చెప్పి బామ్మ వెళ్ళిపోతుంది. నామకరణం ఇదే మాదిరి సుఖంగా 3 రోజులు గడిచిపోయాయి. 4వ రోజు పుట్టిన వేళకు అమ్మ కాళ్ళు చేతులు బంధించి కొయ్యబారిపోయి నల్లకప్పు వేసి నిద్రలో ఉంటుంది. ప్రాణం పోదు, మామూలు స్థితి లేదు, జబ్బు లేదు, అర్థం కాదు, వ్యర్థంగా లేదు. అట్లా 4 రోజులు గడిచాయి. ఇంట్లో తల్లి తండ్రి శరీరాలు మాత్రం శుష్కించినాయి. అమ్మను చూడడానికి వచ్చేవారికి విధి విరామం లేదు. ఏ రాముడో అడ్డు రాలేదు. నా రాతకు రాముడేం చేస్తాడు అని అమ్మమ్మ దృఢమైనటువంటి దుఃఖంలో నుంచి ఏమీ పర్వాలేదు అని నిశ్చలత. 10వ రోజు ఉదయం 10-11 నిమిషాలకు దుఃఖానికి చరమదశ సంతోషం అన్నట్లుగా ఏర్పడి తాతగారిని పిలిచి రేపు పురిటి చమురు పోయిస్తారా అని అడుగ్గా, తాతగారు ఇంతకో పిల్లకు ప్రాణం ఉందా. అమ్మమ్మ మన అమ్మకు ఏ ఆపద లేదులే అని తోస్తున్నది. నేను ఏడుస్తూ ఉంటే నాలో నుంచి ఏవో ధ్వనులు వినపడుతున్నాయి, పర్వాలేదని. తాతగారు సరే నీ ధైర్యం, ఇంతకంటే నాకు కావాల్సిందేముంది అని పైకి అన్నారే కానీ అసలు ఏం జరుగుతుందోనని లోపల అధైర్యమే. పైకి రేపు సరే రేపు కులాసాగా ఉంటే శాంతి చేసుకుందామా అని సలహా అడుగుతారు తాతగారు. అమ్మమ్మ శాంతి వద్దు, ఏమీ వద్దు, శాంతి తాత్కాలిక మనశ్శాంతి కోసమేగా, అసలు శాంతి కలగదుగా. తాతగారు సరే ఎట్లా అయితే అట్లా అవుతుంది, నక్షత్రం తిరిగేలోగా చేసుకుందాంలే. అమ్మకు పురిటి స్నానం చేయించేందుకు గ్రామంలో ఉన్న 500 ఇళ్లకు చెప్పి వస్తే అనుకోకుండా 108 మంది 108 బిందెల నీళ్లు తెచ్చారు. 108 బిందెల్లోంచి 108 చెంబుల నీళ్లు తీసి అమ్మకు స్నానం చేయించారు. అమ్మకు స్నానం చేయించి జల్లెళ్ళలో పడుండబెట్టి పిల్లలను కావలి పెట్టి ఎవరి పనుల మీద వారు వెళ్తారు. పిల్లలు ఆడుకొని వెళ్ళిపోయారు. 1 పావుగంట అమ్మ దగ్గర ఎవ్వరూ ఉండరు. ఒక పెద్ద నల్ల కుక్క అమ్మ తల వద్ద కూర్చుని అమ్మ చేయి కాలు కదిలినప్పుడు కొరుకుదామనుకుని సాహసించలేక పాదములు కదిలించగానే పాదముల చెంతకు వచ్చి అమ్మ పాదములపై తన ముట్టిని పెట్టి పరుండును. అట్లే 10 నిమిషాలు హాయిగా నిద్రపోవును. ఇంతలో అందరూ వచ్చి పెద్దగా అరిచి కుక్కను ఎంత లేవకొట్టినా లేవదు. అమ్మ కాలు కదిలించగానే కుక్క లేచి జల్లెడ చుట్టూ ప్రదర్శనం చేసి వెళ్ళిపోతుంది. అందరూ ఈనకాచ నక్కల పాలన్నట్లు ఎంతో అన్యాయమైపోయేది.
అని అనుకోరు. కుక్క 10 నిమిషాల్లో తిరిగి అమ్మ మంచం వద్దకు వచ్చి అమ్మ కక్కిన పాలు నాకి మంచానికి 5 జానల దూరంలో పడుకుని కన్నులు తెరిచి అమ్మ వంక చూస్తూ ప్రాణాలు వదులును. దాని ముఖంలో తేజస్సు తగ్గలేదు. దానికి అంతకుముందు ఏ జబ్బు లేదు, పోయే జబ్బే. జ్ఞానం కలగడానికి మనుష్య జన్మే కాదు, కుక్క దగ్గర నుంచి పిపీలకాది మనుష్య పర్యంతం సంస్కరింపబడ్డప్పుడు ఒకే అర్హత ఉన్నదని ఇది ప్రత్యక్ష ప్రమాణం. అమ్మకు 26 రోజులు సుఖంగా గడిచిపోవును. 27వ రోజు గుండపు శాంతి జరుగును. అన్ని దానములతో 11:50 గంటలకు నవగ్రహ జపాలతో శాంతి పూర్తి అయి నామకరణం నక్షత్రాన్ని బట్టి అశ్లేష నక్షత్రం గనుక అమ్మ కరువు గనక పేరు పెడితే ఆ కరువు తీరుతుందని అందరూ ఆలోచించి అనసూయ అను నామము తాతగారు బియ్యమునకు బదులు అనుకోకుండా కుంకుమ పళ్ళెంలో రాయుదురు. అందరూ ఒకేసారి అమ్మ పేరు అనుకోకుండా మన అమ్మ పేరు అనసూయ, మన అమ్మ పేరు అనసూయ అని పెద్దగా అంటారు. అనడం, తాతగారు రాయడం ఒకేసారి జరుగును. అమ్మ పేరు ఎల్లప్పుడూ ఇలాగే ప్రతిధ్వనిస్తే బాగుండునని తాత, అమ్మమ్మ గారు ఎవరికి వారు అనుకుంటారు. అంతలో హారతి ఇవ్వమని పులిపాక చల్లమ్మ గారు అంటారు. అనగా బామ్మగారు, అమ్మమ్మ, అమ్మగారు, అమ్మ పెద్ద మేనత చంద్రమౌళి, పున్నమ్మ గారు ముగ్గురు హారతిస్తారు. ఆ సమయంలో 13 సవర్ల బంగారం అమ్మకు ఇస్తారు. హారతి అయిన తర్వాత అందరూ లేచి ఆశీర్వచన నక్షత్రాలు అమ్మకు వేయుదురు. అందులో నాన్నగారు కూడా ఉందురు. అప్పుడు నాన్నగారి వయసు 10 సంవత్సరములు. పీటల మీద నుంచి లేచేటప్పుడు అమ్మకు బామ్మగారు ఎర్రనీళ్ళు, కొబ్బరికాయ దృష్టి తీసి వేస్తారు. కొబ్బరికాయ కొట్టగానే అందులో మొక్క మొలిచి పైకి పచ్చగా కనిపించును. అది చూచి ఏదో కీడు అని భయపడుదురు. భయపడి వెనక్కి తిరిగి చూడగానే ఒక పెద్ద మిడత హోమగుండంలో నుంచి లేచి అమ్మ మీద వాలి తిరిగి అమ్మకు అగ్నిగుండంలో పడగానే పెద్ద మెరుపు మెరిసెను. అక్కడ మెరిసిన ఆ చుట్టూ ఉన్న వారి కళ్ళల్లో దుమ్ము కొట్టినట్లు అవుతుంది. 28 రోజులు సుఖంగా గడుస్తుంది. ఇంకా అనేక చిత్రములు జరుగును. 29వ రోజున సాయంత్రం 6 గంటలప్పుడు గ్రామ ముత్తైదులను కలుపుకొని భజంత్రులతో కామేశ్వరమ్మ బావి దగ్గరకు చేరి నూతిలో చాదవేసి అమ్మమ్మ చేయవలసిన వేడుకలన్నీ చేసి బిందెతో నీళ్లు చంకన పెట్టుకొని మేలి ముసుగు వేసుకొని ఊరేగింపుతో తిరిగి వచ్చును. ఇంటి సమీపమునకు రాగానే తొట్టిలో నున్న అమ్మమ్మను పిలిచినట్లుగా పెద్దగా కేక అమ్మమ్మకు వినబడును. అమ్మమ్మ వెంటనే తొట్టి వద్దకు చూడగా అమ్మ నిద్రపోతుండును. ముత్తైదువులు ఎవరిళ్లకు వాళ్ళు వెళ్ళిన తర్వాత అమ్మమ్మ మరల తొట్టి దగ్గరకు వచ్చి చూడగా అమ్మ పక్కన డొక్కను ఆనుకుని తేలు పడుకుని ఉంటుంది. అమ్మ చేయి తల్లి బిడ్డ మీద చేసినట్లుగా తేలు పొట్ట మీద వేసి ఉండును. అమ్మ అంటే తన కడుపున పుట్టిన వారికే కాదు, సర్వానికి అమ్మే. అమ్మ అంటే అడ్డు లేనిది, అంతులేనిది అనే పదానికి ఇది ఆధారం. అమ్మమ్మ. అమ్మో పిల్లడొక్కలో డేలు, ఎవరరా అక్కడ, తొందరగా రారేం? తాతగారిని ఉద్దేశించి, ఉన్నారా మీరక్కడ? ఇంకా ఏ పిల్ల అంటూ పిల్లను తేలును గుడ్డలు కలిపి తీసుకుని భుజాన వేసుకుంటుంది. అమ్మమ్మ చేతులు వణికి అమ్మ కింద పడుతుంది. తేలు గుడ్డలు చేతుల్లోనే ఉంటాయి. అమ్మ మీద స్పృహ తప్పి పడిపోతుంది. తేలు గుడ్డను ఖర్చుకుని ఉండును. అంతలో అమ్మలక్కలందరూ చుట్టూ తిరిగి ఇంట్లో ప్రవేశించి అయ్యో పిల్ల తల్లి ఇద్దరూ పోయారు అని పెద్దగా కేకలు పెడతారు. భజంత్రులు లోపలికి ప్రవేశించి మంగళ వెంకాయ ఎవరని నిర్ణయించదురా అనే కృతి పాడుతూ అమ్మమ్మ చెవుల వద్ద వాయిస్తారు. అమ్మమ్మ సజీవంగానే ఉన్నదని భావము. సజీవంగానే ఉన్నది. అమ్మమ్మ చివాలను లేచి కూర్చుని బిడ్డను తీసి చేతిలో పట్టుకుని పొత్తిగుడ్డల్లో తేలును వెతుకుతూ చేస్తున్న వేడుకను మరిచి తాతగారి కోసం బజారుకు పరిగెత్తుతుంది. అమ్మతో ఆ గుడ్డలతో దేహస్మృతి తప్పి తాతగారు మన్నవకు సమీపంలో దప్పలపూడి అను గ్రామం వెళ్తారు. మన్నవ గ్రామ మునసబు గారు పేరు పులిపాక నారాయణ గారు ఇంకా ఇతర పెద్దలు వచ్చి పిల్ల పోయింది కామన్ను, పాపం కరణం గారి భార్యకు మతిపోయింది,
అని కొందరు, అమ్మకు చిన్న బిడ్డ నొప్పి వచ్చిందని కొందరు, ఒకరిది ఒకరికి తెలియకుండా నానా రకాల చికిత్సలు చేయుదురు. ఇంతలో షేక్ నల్లకాసిం సాహెబ్ వచ్చి అందరినీ అవతలకు నెట్టి, అయ్యా మునసబు గారు అని వారి చేతిలో ఉన్న అమ్మను తీసుకుని ఇంటికి తీసుకువచ్చును. మిగతా వారు అమ్మమ్మను చేయి పుచ్చుకుని ఇంటికి తీసుకొచ్చురు. అమ్మమ్మ చేతిలో అమ్మను పెట్టి పాలీయమ్మ అంటాడు నల్లకాసిం సాహెబు. గుడ్డల్లో తేలు గుడ్డలోనే ఉండును. తేలు మాట మర్చిపోయి జరిగిందంతా మరిచి ఆ గుడ్డనే చేతికి తీసుకుని అమ్మను ఆ గుడ్డతోనే ఒడిలో ఉంచుకుని అమ్మకు పాలిచ్చుచుండును. తేలు మెల్లగా పాకి అమ్మ పాదాల మీదకెక్కును. కొండి అడుగు పాదాలకు ఖర్చుకుని పడుకొన్ను. అమ్మకు పాలు ఇస్తూ చూడలేదు. పాలిచ్చి తొట్టిలో పరుండబెట్టును. పరుండబెట్టి గుడ్డ కప్పబోగా తెల్లని పాదం మీద నల్లని తేలు మెరుస్తూ కనిపించును. ఏదో పంపకము, ఎవరో చేతబడి చేశారు అని అమ్మమ్మ అంటూ బయటకు పరిగెత్తును. ఇంతలో తాతమ్మ మరిడమ్మ గారు యాజల నుంచి వచ్చి సరాసరి తొట్టి దగ్గరకు పరిగెత్తి అమ్మ కాలు వంక చూసి చచ్చి ఉన్న తేలును తీసేస్తూ, ఇందుకేనా ఈ గందరగోళం అంతా? బిడ్డ కళ్ళు తెరుచు చూస్తూ ఉంటే అట్లా అరుస్తారే అమ్మ, అది ఎందుకు వచ్చిందో, పుట్టిన 11వ నాడే పెత్తాతమ్మను పంపింది అని అంటూ ఉండగా గొల్ల నాగమ్మ మంత్రసాని వచ్చి, పుట్టినప్పటి నుంచి అన్నీ చావులుగానే ఉన్నాయి, ఆ చావులు కూడా విచిత్రపు చావులు అని రంగమ్మ తల్లి ఏది అంటూ అమ్మమ్మ దగ్గరకు వెళ్ళి, నీ పిల్ల బతికే ఉన్నదిరా అని రెక్క పట్టుకొని ఇంట్లోకి తీసుకొస్తుంది. మరిడమ్మ గారిని చూసి అమ్మమ్మ పెద్దగా ఏడుస్తుంది. మరిడమ్మ గారు, ఏం పర్వాలేదమ్మా, నీ పిల్లకి ఏం పర్వాలేదు అనబోయి, నీ పిల్ల వంశపావని, లేకపోతే ఇన్ని చావులు రావు అంటూ అమ్మమ్మను దగ్గరకు తీసుకున్నాను. అమ్మను గర్భం ధరించింది లగాయతూ పుట్టిన 29వ రోజు వరకు అనగా నాటి వరకు కుటుంబంలో బంధువులలో సహా 11 మరణింతురు, జంతువులు కాక. ఆ రాత్రి గంటలు 7:50 తాతగారు తిరిగి ఇంటికి వస్తారు. విషయములన్నీ ముందే తెలియను. ఆదుర్దాగా వచ్చినప్పటికీ ఇంటిలో ప్రశాంతం చూచి తను శాంతి పొందును. తాతగారి భోజన సమయమున రోజు ఒక పిల్లికి భోజనం పెట్టుదురు. ఆ రోజు ఆ పిల్లి అన్నానికి రాదు. రాని విషయం మరిచి తాతగారు భోజనం చేసేస్తారు. అమ్మమ్మ వచ్చి, ఇదేం కారణమో, రోజు వచ్చే పిల్లి రాలేదే అని భయంతో అనుకొన్ను. తాతగారు రుణం తీరితే అన్నీ అంతేలే అంటూ అమ్మ తొట్టి దగ్గరకు వస్తారు. సర్పాకృతిగా తోక పైకెత్తి గిలకల పైన ముఖం వాల్చి అమ్మ ముఖం వంక చూస్తూ తొట్టిలో పడుకుని ఉంటుంది పిల్లి అట్లు ఉండుట ఎవ్వరూ చూడలేదు. సుమారు ఒక అరగంట అవుతుంది పిల్లి పడుకుని. ఈలోగా అమ్మమ్మ వచ్చి కూడా గుర్తించలేదు. తాతగారు అది చూసి విభ్రాంతుడై, అమ్మ పక్కలో పామర్రా అంటూ లైట్ తీసుకొద్దామనుకుంటూ పాము కరిచి ఉన్న అమ్మ ఆ దీపం చూడకూడదనే సందేహంతో దీపం తీసుకురాలేక, సందేహం నివారణ చేసుకోలేక తరచి చూడగా పాముగానే పడగ్గానే ఆడినట్లే కనిపించి మళ్ళా కట్ల పురుగుగా తోచును. వెంటనే కొంచెం ధైర్యం వచ్చి తొట్టిలో చేయి పెడుతూ ఉండగా మెరుపు మెరియను. ఆ వెలుగులో అమ్మ పిల్లి వివరముగా కనిపించుదురు. తాతగారు ఇది చూసి ప్రశాంతముగా అమ్మమ్మ దగ్గరికి వెళ్ళి భోంచేస్తున్న అమ్మమ్మతో, ఆదుర్దా లేదులే, తొందరగా భోంచేసిరా, పిల్ల ఏడుస్తుందేమో. ఆ మాట అమ్మమ్మ శాంతం వినకుండానే చేతిలో ముద్ద తెలియకుండానే కింద పడిపోతుంది. తాతగారిని తదేక దృష్టితో చూస్తూ ఉంటుంది. భోజనం చేస్తున్న మరిడమ్మ గారు, ఎందుకురా నాయన కేక వేశావు అంటూ చేయి కడుక్కొని అమ్మమ్మ దగ్గరకు వచ్చి కాసిన నీళ్లు ముఖం మీద కొట్టి కళ్ళు మూసి త్వరగా తాతగారి దగ్గరకు వెళ్ళి, ఏమిటి ఈ సంగతి అని అడుగును. తాతగారు జరిగిందంతా ఆమెతో చెప్తూ తొట్టి దగ్గరకు తీసుకువస్తారు. తాతగారు అంటే శ్రీ మన్నవ సీతాపతి శర్మ గారు. అమ్మకు నాన్నగారు పిల్లిని చేత్తో కొట్టుదురు. పిల్లి లేచి తొట్టి దిగి అరుస్తూ తొట్టి చుట్టూ ప్రదర్శనం చేసి తోక తాతగారికి ఆనించి అట్లా అరగంట అరిచి మచ్చు మీదకెగిరి కళ్ళు ముఖము అమ్మవైపు పెట్టి ఒకే అరుపు ఆపకుండా పావుగంట అరిచి తొట్టిలోకి దూకి అమ్మ పాదముల మీద తన ముక్కును ఆంచి ఒకేసారి శ్వాస పైకి లాగి మరొకసారి వదిలి
రెండవసారి పెద్ద ధ్వనితో శ్వాసను లాగుతూ అమ్మ పాదముల మీదనే ప్రాణం వదులును. చూచుచున్న తాతయ్య మరిడమ్మ గారు విభ్రాంతులవుతారు. తాతగారు మరిడమ్మ గారితో, మన కొంపకి ఏదో ఆవరించినట్లే ఉన్నది. దీన్ని బట్టి చూస్తే వాళ్ళ అమ్మ గండం కూడా ఖాయమేనని తోస్తున్నది. నక్షత్ర బలము దెబ్బతీసేటట్టుగా ఉన్నది. అందులో వర్జము అన్నీ విసర్జించినట్లుగా అందరినీ విసర్జించేటట్టుగా ఉన్నది. కానీ ఏదైతే అది అవుతుంది అని అంటూ పంచెలో మంచం మీద పడుకుంటారు. ఇంతలో ఇంటికి ఎదురుగా ఉన్న మంత్రిప్రగడ రాజమ్మ గారు వచ్చి, ఏం సీతాపతి అప్పుడే పడుకున్నావు అని తాతగారిని అడుగుతుంది. ఇంకా ఇదే పడకేమో అంటారు తాతగారు. ఆమె సరాసరి వంట ఇంట్లో విస్తరి ముందర గోడ కానుకుని కూర్చున్న అమ్మమ్మ దగ్గరకు వెళ్ళి, జరిగిపోయిన దానికి బాధ ఎందుకు, ఇంతవరకు బాగున్నాం కదా అని చెమటలు కారిపోతున్న అమ్మమ్మ గారి చేయి పట్టుకుని ఒక చేతితో మంచినీళ్ళ చెంబు చేత పట్టుకుని అమ్మమ్మను కదిలిస్తుంది. ఇవన్నీ వినబడవు అమ్మమ్మకు. అమ్మ మాత్రమే కనిపిస్తుండును. ఏమిటి మరినమ్మక్కయ్యా ఇదంతా అని రాజమ్మ గారు తాతమ్మ గారిని అడుగ్గా, ఇప్పుడు జరిగిందంతా తాతమ్మ గారు, సాయంత్రం జరిగిందంతా రాజమ్మ గారు ఒకరితో ఒకరు చెప్పుకుని అమ్మమ్మ వంక ఉభయులు చూస్తూ ఆమె ముఖ చిహ్నములు గమనిస్తూ మూర్ఛ, నిద్ర, అపస్మారకమా అని దీర్ఘంగా చూస్తూ ఉండగా అమ్మమ్మ ముఖంలో తొట్టిలో ఉన్న అమ్మమ్మ ఒడిలో ఉండి పాలు తాగుతూ ఉన్నట్లు, అమ్మమ్మ తల పడిగాకృతిలో అమ్మకు గొడుగు పట్టినట్లుగా తాతమ్మ గారికి కనపడును. ఇంకా అనేక రకములైన చిత్రములు జరుగును అను శబ్దము తాతమ్మ గారికి వినబడును. రాజమ్మ గారిని మాత్రము ఇవి ఏమీయూ గోచరించవు. ఇంతలో అమ్మమ్మ కొంచెం కదిలి, అమ్మా అమ్మా ఎందుకు పుట్టావమ్మా, అటు ఇటు కదులుతూ ఎక్కడున్నారు అని తాతగారిని కేకవేస్తూ, ఇందాకేదో చెప్పవచ్చారు వినపడలేదని కళ్ళు తెరుచును. రాత్రి 11:50 అమ్మమ్మ నెమ్మదిగా లేచి తాతగారి దగ్గరికి వెళ్ళి, ఇందాక చెప్పింది ఏమిటి అని అడుగుతుంది. తాతగారికి నిద్ర పడుతూ పలుకరు. అమ్మమ్మ తాతగారిని నమస్కారం చేసి అమ్మ తొట్టి దగ్గరకు వస్తుంది. అమ్మ తొట్టిలో చచ్చిన పిల్లి అటులనే ఉంది. అమ్మమ్మ దీపంతో రావటం చేత పిల్లిని చూసి భయపడక, అయ్యో ఇదేమిటి పిల్ల పక్కలో పిల్లి అని తడుముతూ తట్టును పట్టుకుని పైకి లాగును. నిద్రపోతున్న పిల్లిలాగా తేలికగా చేతికి లేచును. తీసి కింద పడుకొని పెట్టి గాఢ నిద్రలో ఉంది అనుకున్నాను. అమ్మమ్మకు లోగడ ఉన్న ఆదుర్ద, అశాంతి తగ్గి తెలియకుండానే కూర్చున్న కాలము సమాధి స్థితిలో ప్రశాంతత ఏర్పడును. అమ్మమ్మ ఆశ్చర్యంగా, నాయనమ్మ ఈ విచిత్రం చూచావా, మన పిల్ల పక్కలో పడుకుంది అనును. మరిడమ్మ గారు అమ్మమ్మ కూర్చొని ఉన్నప్పుడు జరుగుతున్న విచిత్రాలన్నీ గమనిస్తూ అమ్మమ్మ లేచిన కాలాన్ని గుర్తిస్తున్నది. ఇటు ఈ పిలుపు, అటు ఆ చిత్రములు రెండు గమనిస్తున్నది. ఇది వింటున్నది, అది కంటున్నది. ఈ స్థితినే సహజ సమాధి స్థితి అంటారు. రాజమ్మ గారు అక్కడే మామూలు నిద్రపోతూ ఉంటుంది. అమ్మమ్మ రాజమ్మ గారిని 12:30 అయిందని లేపుతుంది. ఆమె ఉలిక్కిపడి లేచి నిద్రమత్తున తక్కిన వివరములు అడగకుండా ఇంటికి వెళ్ళిపోతుంది. అమ్మను మంచం మీద పెట్టుకుని పడుకుంటుంది. మరిడమ్మ గారు లేచి ఇవన్నీ గమనించి మామూలు ధ్యానావస్థలో కూర్చుంటుంది. ఆమెకి ఎప్పుడూ రాత్రంతా అట్లా గడపడం అలవాటే. తెల్లవారుజాము 4:30కు లేచి తాతమ్మ గారు పిల్లిని తీసి చెంబుతో నీళ్లు పట్టుకుని వెళ్ళి మురుగు కాలువ కట్ట కింద పారవేయను. అమ్మమ్మకు పిల్లి పోయినట్లు తెలియదు. తెల్లవారాక మరిడమ్మ గారు తాతగారితో, నేను పారేశాను, అమ్మాయికి చెప్పవద్దు అని చెప్పుతుంది. తెల్లవారి అమ్మమ్మ లేచి పిల్లి విషయం అడుగ్గా, ఎటో వెళ్ళిపోయిందిలే, ఒకే చోట ఉంటుందా అని చెప్తారు ఉభయులు. అప్పగింత 30వ రోజు తెల్లవారిన దగ్గర నుంచి మరిడమ్మ గారు మేలుకొలుపులతో లేపుతూ, జోలపాటలతో నిద్రపుచ్చుతూ, గొల్లనాగమ్మ ఉగ్గుతో, గొల్లనాగమ్మ పాలతో 2 నెలలు గడిచి 3వ నెల ప్రవేశించగానే మరిడమ్మ గారు ఊరికి వెళుతూ, అమ్మాయికి 3వ నెల వచ్చింది, ముద్ద కుడుములు పౌర్ణమి నాడు ఇచ్చి వెళ్ళవచ్చును అని బియ్యము నీళ్లలో పోసి అమ్మ తొట్టి దగ్గరకు వచ్చి ముడుచుకున్న చేతులను చూచి, ముత్తైదువులకు ముద్ద కుడుములు పెడతావా అమ్మా, ముడతపడిన శరీరాన్ని చూసి
అందరి పిల్లల మాదిరిగా శరీరం 3వ నెల వచ్చినా మార్పు లేదు, కాంతి తగ్గలేదు, లేతదనం పుట్టినరోజు ఎట్లా ఉందో అట్లాగే ఉన్నది అని అనుకుంటూ అమ్మను చేతిలోకి తీసుకుని పాటలు పాడుకుంటూ తెల్లవారుజామున 4:30 నుండి తెల్లవారి 6:30 వరకు అమ్మతో ఆటలతో పాటలతో కాలం గడుపును. ఇంతలో గల్ల నాగమ్మ వస్తుంది. నాగమ్మ చేతిలో అమ్మను పెట్టి, నేను రేపు ఊరికి వెళ్తున్నాను, ఈరోజు ముద్ద కుడుములు వేడుక చేసి నీ చేతిలో పెడతాను. నాగమ్మను సంబోధిస్తూ, పిల్ల పుట్టినట్టే లేదు వాళ్ళ అమ్మకు నాయనికి, మనం పెంచవలసిందే, కొంతకాలం గడిస్తే ఏదైనా మార్పు వస్తుందేమో, అందాక నువ్వే కనిపెట్టి ఉండు, పాలిస్తూ నీళ్లు పోస్తూ రోజు ఓసారి తీసుకొచ్చి చూపించి వెళ్తూ ఉండమ్మా అని తాతమ్మ గారు చెప్పి ఇంట్లోకి వెళ్ళి నానబోసిన బియ్యం బుట్టకు వడవేసి పనిచేసే కాదర్బీని పిలిచి, బియ్యంలో పోటెయ్యమ్మా అని రోటిలో బియ్యం పోసి జల్లెడ కోసం లోపలికి వెళ్తుంది. తాతమ్మ చెప్పిన మాట కాదర్బీకి వినిపించదు, ఏదో పని మీద చేసుకుంటూ ఉంటుంది. కాదర్బీకి వినపడక ఏదో పని చేసుకుంటూ ఉంటుంది. తాతమ్మకి ఇంట్లోకి దంపుడు పోటు వినపడతా ఉంటుంది. కాదర్బీ కనపడదు, పోటు వినపడుతుంది, బియ్యం మెదిగి ఉంటాయి. తాతమ్మ గారు ఆశ్చర్యపడి, ఎవరైనా ఇటు వచ్చి వెళ్ళారా అని అక్కడ నిలబడి ఉన్న తాతగారిని అడుగుతుంది. తాతగారు, నేను చూడలేదు, ఇప్పుడే వచ్చాను నేను అంటారు. మామూలుగా వచ్చే పోయే వారిని అడుగ్గా మేమెవరిని చూడలేదు అంటారు. రోటిలో తలపెట్టి తాతమ్మ గారు ఆ శబ్దాన్ని గమనిస్తుంది. నెమ్మదిగా శబ్దం వినపడుతూనే ఉంటుంది. జల్లెడ పట్టన అవసరం లేకుండా పిండి తయారై పోసిన బియ్యానికి మించిన పిండి వచ్చును. ఇదంతా చూసి తాతమ్మ గారు తన శరీరంలో శక్తి లేదని, తను చెయ్యక తప్పదని, తన ఇష్టదైవమైన గురువుగారు పాత గుంటూరు మల్లెల రత్తమ్మ గారు తనకు సహాయపడ్డారని వారు ప్రార్థన చేస్తూ ఆనందపడుతూ అమ్మకు ఆ వేడుక చేసే పనులను ప్రారంభం చేస్తారు. తెల్లవారి ఉదయం 8 గంటలకు అమ్మమ్మ ముఖం కడుక్కొని చల్లచేసి ఆ వెన్న చెయ్యి అమ్మ పాదాలకు రాస్తుంది. అమ్మను పక్కకు తిప్పి వెన్నుకు రాస్తూ, ఇకనైనా వెన్ను చలవ చేసుకో అమ్మా అంటూ ఆ చేయి అరికాలను రాచి తనకు తెలియకుండానే ఆ చేతులు తన కళ్ళ వద్దకు పోతాయి. అమ్మను నాగమ్మ దొడ్లోకి తీసుకెళ్ళి స్నానం చేయించి తీసుకొస్తుంది. అమ్మకు బొట్టు పెట్టబోగా అమ్మ ముఖాన బొట్టు పెట్టే ఉండును. బొట్టు ఎర్రగా మెరుస్తూ ఉంటుంది. నాయనమ్మ పెట్టిందేమోనని అమ్మమ్మ తాతమ్మ గారిని ఉద్దేశించి, నాయనమ్మ పిల్ల ముఖాన నువ్వు బొట్టు పెట్టావా అని అడుగ్గా, నేనెరగనమ్మా, నా పిండి షాపులో నేనున్నాను, నాకు ఎవరైంది తోచక ఆలోచిస్తున్నాను, ఇది ఇట్లా జరిగింది, వెనుకటికి సక్కుబాయి కృష్ణ పరమాత్మ సహాయం చేసినట్లుగా మనకు మల్లెల రత్తమ్మ గారు సహాయం చేశారేమో అని బెల్లం తరిగి పొయ్యి మీద పెట్టి కట్టెలు ఎంత విసిరినా మండకపోతే విసుగుతో పొయ్యిలో నీళ్లు పోసి వెళ్ళిపోతూ అన్నీ ఆ తల్లే చేసుకుంటుందిలే అని మూతబెట్టి దొడ్లోకి వెళ్ళి తులసి దళాలు కోసి పువ్వులు ముత్తైదువులకు పెట్టుకుని అక్షింతలు వేసుకుందాం రాజరాజేశ్వరి పేరుతో అంటారు తాతమ్మ గారు. ముత్తైదువులు వచ్చినామా పేరు కాకుమాన్ లక్ష్మయ్యమ్మ గారు, అంధురాలు. పిల్లని చూద్దామంటే కళ్ళు లేవుగా అమ్మ, చేతికన్నా ఇవ్వండి పట్టుకు చూస్తా. అంతలో అమ్మను ఆమె చేతిలో పెట్టును. ఆమె చేతికి తీసుకుని పిల్లను ముద్దు పెట్టుకోబోగా మెరుపు మెరిసినట్లు అమ్మ కళ్ళు రెండు ఆమె కళ్ళల్లో కిరణములు గుచ్చుకుపోయినట్లుగా చేతిలో అమ్మగానే ఉండి వేరే ఒక 5 సంవత్సరాల పిల్లగా కనబడును. ఆమె అమ్మ మరిడమ్మ అని కేకవేసి, నీ సన్నిధికి వచ్చిన వేళ ఎంత అదృష్టమమ్మా, ఏదో ఒక దివ్య దర్శనమైంది, ఏ శక్తి వల్లో. మరిడమ్మ గారు, ఇవాళ పొద్దుటి నుంచి అన్నీ దివ్య దర్శనాలే, అమ్మ దయవల్ల అంతా చిత్ర విచిత్రాలుగానే జరుగుతుంది ఈ రోజల్లా. లక్ష్మయ్యమ్మ గారు పెద్ద సిద్ధ సంకల్పురాలు మరిడమ్మ. తాతమ్మ గారు పొయ్యి మీద ఉన్న ఆ భాండం మీద మూత తీసి చూడగా పాకం వచ్చి ఉండును. పొయ్యి సన్నగా మండుతుంది. తల్లి దయ క్షణము పొంగి పొర్లుతూ ఉందని తాతమ్మ గారు అతి ఆనందంతో చలిమిడి చేసి వంట చేసి నివేదనకు పదార్థములన్నీ గురువుగారి పటం దగ్గరకు తెచ్చిపెట్టి, పిల్లను కూడా తీసుకురండి అమ్మ ఇట అంటుంది. అమ్మను చేతిలో పెట్టుకుని దేవతార్చన దగ్గరకు రాగా కాకులు కావు కావుమంటూ పడిపోయిన గోడ మీదుగా
పట్టిన పట్టా మీదుగా దూరి లోపలికి వచ్చును. తాతమ్మ ముత్తైదులకు పసుపు రాసి బొట్టు పెట్టి, ఇది నేను కాదు పిల్ల రాసిందనుకోండి, పుట్టు దరిద్రురాలను నేను రాయకూడదు, ఆ తల్లి నా చేత రాయిస్తున్నది. చలిమిడి మీద చేసిన పదార్థముల మీద మూత తీసి నెయ్యి వేసి అభిగరించి అన్నము నెయ్యి తీసుకుని అగ్నిహోత్రంలో వేయటానికి వెళ్ళగా ఒక కాకి అన్నము ఒక కాకి చలిమిడి ముట్టుకుంటాయి. ఒడిలో అమ్మను పెట్టుకుని కూర్చున్న అమ్మమ్మ కొట్టగా తడబడి బయటకు పోను దారి లేక అమ్మమ్మ నెత్తి మీద ఒక కాకి తన్ని కిందపడి అమ్మ పాదముల ముందర చావక చచ్చిన మాదిరిగా పడి ఉండును. ప్రాణం పోలేదు. చలిమిడి ముట్టుకున్న కాకి రెండవ కాకి పైకి ఎగిరి భోషాణం మీద కూర్చుని కళ్ళు తెరిచి తల పక్కకు తిప్పి అమ్మ వంకనే చూస్తుండును. ఇంతలో తాతగారు వచ్చి పట్టాను విప్పి కాకులను బయటికి తోలుదురు. ఒకటి పోవును, రెండవ దాటలోనే పడి ఉండును. దానిని తాతగారు తీసుకుని వెళ్ళి గొడ్ల చావడలో పెట్టి బుట్ట కప్పును. అంతలో అమ్మమ్మ గారు లేచి మనకు అన్నీ అపశకనములే అంటూ అమ్మను ఎత్తుకుని గదిలోకి వెళ్ళి తొట్టిలో పరుండబెట్టెను. తాతమ్మ గారు అందరికీ భోజనాలు పెట్టి సాయంత్రపు వేడుకలకు కావలసిన పనులన్నీ చక్కబెట్టి ముత్తైదులను పిలుచుటకు ఇంటి ఎదురుగా ఉన్న మహాలక్ష్మమ్మను పిలిచి ఊళ్ళోకి వరుసగా ముత్తైదులందరూ కలిసి సాయంకాలం 6 గంటలకల్లా వేడుకలు చేయ ప్రారంభించారు. అమ్మమ్మ మనస్సులో ఏదో ఇదే నా ఆఖరు వేడుక అని తోస్తుంది. నేడే కదా అని ఏదో శబ్దం వినబడును. ఇదే చివరి వేడుకగా జరగబోయే కాలాన్ని అమ్మ ముఖతా తెలియకుండా సూచిస్తున్నది. ఎవరన్నది తోచక ఇంటి నిండా జనముండడు చేత వేడుక ప్రధానంగా పెట్టుకుని ఏ ఆలోచన లేక వేడుక ప్రారంభించును. అమ్మను ఒడిలో పెట్టుకుని అమ్మమ్మ చెల్లెలు అప్పుడే బండి దిగి వచ్చి అమ్మనెత్తుకుని అమ్మమ్మను కుర్చీలో కూర్చోమని అమ్మమ్మ చేతిలో అమ్మను పెట్టును. భజంత్రి వారు పాడుకుంటూనే లోపలికి ప్రవేశించి ఒక అరగంట సేపు రాయించి చక్కని నాగస్వరం వేట ప్రారంభించరు. పాములు వాడు అడుక్కొని వచ్చి ఆ సమయంలోనే పాములను ఆడించును. ముత్తైదువులు పాటలు పాడుతురు. అమ్మమ్మ ఒడిలో ఉన్న అమ్మ తల పాము పడగలాగా ఆడును. తెలిసిన వారు పాటను గుర్తించి తల ఊపినట్టులా ఉండును. అమ్మమ్మ మాత్రం ఆనందాన్ని అనుభవించలేక ఆ ఊపు జబ్బు అనుకుని బాధనే అనుభవించును. దూరముగా ఉన్న తాతగారు మరిడమ్మగారులు శాంతి కోసం వచ్చిన బంధువులందరూ తిరిగి ఈ సమయంలో బామ్మగారితో సహా వచ్చి ఉన్నారు. తాతగారు మరిడమ్మగారు అమ్మమ్మ బంధువులు అందరికీ ఒకేసారి తెలియని దుఃఖం పొంగి పొర్లును. 5 నిమిషాలు అయినాక దుఃఖం ఆగును. కానీ వేడుక ఆపకుండా జరుగుతూనే ఉన్నది. బామ్మగారు అమ్మ చేతికి చలిమిడి ముద్ద ఇచ్చి మొదటి ముద్దను తను తీసుకొను. రెండవ ముద్ద అమ్మమ్మ గారికి ఇచ్చును. అంటే చంద్రమౌళి జానకమ్మ గారికి. అమ్మమ్మ గారికి అమ్మ స్వయంగా ఇచ్చును. ఎవరో చేతిలో పెడితే ఇచ్చినట్లుగా అందరికీ కనపడును. అమ్మమ్మకు మాత్రం అమ్మే ఇచ్చినట్టు కనపడును. మూడో ముద్ద ఎట్లా ఇచ్చునా అని అమ్మమ్మ కనిపెట్టి చూస్తున్నది. మూడవది చేతిలో ఒకరు పెట్టేస్తేనే పెట్టును. అమ్మమ్మ తన కన్ను చెదిరి అట్లు కనిపించిందని అనుకొను. మూడవ ముద్ద అమ్మమ్మ చెల్లెలు సౌభాగ్యమ్మకి ఇచ్చును. 4వ ముద్ద బామ్మ ఆడబిడ్డ మన్నావు కృష్ణశర్మ గారి భార్య వెంకట సుబ్బమ్మ గారికి ఇచ్చును. 5వ ముద్ద గంగరాజు జానకమ్మ గారికి ఇచ్చును. అమ్మకు హారతి ఇచ్చి అక్షతలు వేసి ఎర్ర నీళ్లు తీసి లోపలికి తీసుకుని వెళ్ళుదురు. తక్కిన వారందరకు బామ్మ అమ్మమ్మ వేడుకలు జరిపి ఇళ్లకు పంపుదురు. ఆ రాత్రి 7:30కు గొల్ల నాగమ్మను పిలిచి ఈరోజు మంచిది, పండు వెన్నెల, నిండు తిది, ఇంటికి తీసుకువెళ్ళి రోజు 2 సార్లు తీసుకొచ్చి అమ్మాయిని అమ్మమ్మకి చూపించు అని తాతమ్మ గారు చెప్పి ఒడిలో పెట్టును. అమ్మకు వేడుక సమయంలో నల్లని గాజులు వేయింతురు. గొల్ల గాజులా అని అంతా నవ్వుస్తారు. గొల్ల ఇంటికే పోతున్నదమ్మా అని అమ్మమ్మ గారు అంటారు దుఃఖముతో. గొల్లనాగమ్మ లైటుతో అమ్మను బంధువులతో వేడుకగా ఇంటికి తీసుకువెళ్ళను. నాగమ్మ ఇంటికి ముందు పోగానే పెద్ద తాచు ఇంటి ముందు ఆడుకుంటూ అమ్మ ముందుకు వచ్చి అమ్మ నెత్తుకుని ఉన్న నాగమ్మ ముందుకు వచ్చి పడగను ముందుకు వచ్చి సాష్టాంగ నమస్కారం చేసినట్లుగా పడుకొను.
కానీ ఇరుగు పొరుగు కర్రలతో కొట్టడానికి ప్రయత్నించగా తళుక్కున మెరిసి అదృశ్యమయ్యాను. పాము తప్పించుకుపోయేనని, మంత్రకట్టు పాము అని, ఇది ఏదో కొత్త రకం పాము అని తలొక రకంగా భావిస్తారు. అమ్మను లోపలికి తీసుకుని వెళ్ళి నులక మంచంలో చిన్న పొత్తిగుడ్డల మీద పరుండబెట్టుదురు. నులక అలిన ఉయ్యాల మంచం చాకలి లక్ష్మయ్య తెచ్చి ఇచ్చును. ఆ మంచం మీద చాలా మంది పడుకున్నారు. ఇది చలవగలిగినది అని ఉయ్యాల కట్టుదురు. అమ్మను ఉయ్యాల మంచంలో పడుకోబెట్టగా ఏడ్చును. మంచం మీద పరుండబెట్టినా ఏడ్చును. ఎచ్చడ పరుండబెట్టినా ఏడ్చి పోరు పెట్టును. గొల్ల నాగమ్మకు విసుగు పుట్టి గంగరావి చెట్టుకు తన చిరిగిన నీలిరంగు చీరను ఉయ్యాల కట్టి దానిలో పరుండబెడుతుంది. 2 నిమిషాలకు అమ్మ ఏడుపు ఆపును. అమ్మకు నిద్ర పట్టుతుంది. ఇన్నిట్లోకి నా చిరిగిపోయిన కోకే సుఖంగా ఉందా అమ్మా అని నవ్వుకుంటుంది గొల్లనాగమ్మ. ఇంతలో ఉయ్యాల తెచ్చి ఇచ్చిన లక్ష్మాయి 3 సంవత్సరాల నుంచి బాధపడుతూ ఉబ్బసముతో ఆ రోజే దీర్ఘ నిద్రపోయాను, అంటే చచ్చిపోయాను. అమ్మ నాగమ్మ ఇంటికి రాగానే ఎంతో ఆనందంతో ఉన్న లక్ష్మయ్య పోయినాడని విచారపడుతుంది నాగమ్మ. నాగమ్మ ఇంటికి ఎదురుగానే లక్ష్మయ్య ఇల్లు ఉంటుంది. ఇంతకుముందు అమ్మ ఏడ్చినప్పుడు ఆ ఏడ్పును లక్ష్మయ్య వింటూనే ప్రాణములు విడుచును. ప్రాణము అమ్మ ఏడ్పులో కలిసిపోవును. 8వ మాసంలో ఒకసారి కింద పారాడుతూ నాగమ్మ తింటూ ఉన్న కంచంలో మెతుకులను నోటిలో పెట్టుకొను. ఇదే అన్నప్రాసం. అమ్మ నాగమ్మ ఇంట్లో కులాసాగా ఇంటికి వస్తూ పోతూ 14 మాసముల వరకు పెరుగును. మధ్యలో ఒకసారి 15 రోజులు, మరొకసారి 15 రోజులు గొల్లనాగమ్మ కుమార్తె సుబ్బలక్ష్మమ్మను వెంటబెట్టుకుని అమ్మనెత్తుకుని తెనాలి తన పుట్టింటికి అనగా అమ్మమ్మ తండ్రి గారు చంద్రమౌళి వెంకట సుబ్బయ్య గారింటికి వెళ్ళి వచ్చాను. అమ్మకు 15వ నెల. గొల్లనాగమ్మ అమ్మను ఇంటికి తీసుకొస్తూ ఉండగా మన్నవ మునసబు గారి భార్య పులిపాక సీతమ్మ గారు ఆమె ఆ బిడ్డను ఇటు తీసుకురావే, నేను చూస్తాను అంటుంది. దగ్గరకు తీసుకురాగానే చేతిలోకి తీసుకుని ఇంట్లోకి తీసుకువెళ్ళి మంచం వేసి పడుకోబెట్టుకుని కాసేపు అమ్మతో ఆనందంగా కాలం గడుపుతుంది. నాగమ్మతో రోజు ఇటు వెళ్ళేటప్పుడు నాకు చూపించువే, నేను కాసేపు అట్టే పెట్టుకుని పంపిస్తాను. మెతుకు కూడా నువ్వేనా ఏమిటి పెట్టడం, కర్మ. నాగమ్మ, లేదమ్మా, పాలైనా ఇస్తేనే తాగుతుంది అని చెప్పి అమ్మను తీసుకువెళ్తుంది. రోజు ఇట్లాగే జరుగుతూ ఉంటుంది. తర్వాత మరిడమ్మ గారు ఊరు నుంచి వచ్చి నాగమ్మతో, నేను వచ్చానుగా, అమ్మని నేను అట్టే పెట్టుకుంటానులే, మరికొంచెం సేపు నీవు ఉండి వెళుతూ ఉంటే సరిపోతుంది అని అమ్మను ఇంటికి తీసుకుని వస్తారు. ప్రతిరోజు నాగమ్మ ఇంటి వద్ద కూడా అమ్మ కొంతసేపు ఉంటూనే ఉంటుంది.